వెలిగొండ ప్రాజెక్ట్ ద్వారా ఏ ప్రాంతాలకు నీళ్లు అందుతాయని ఈ వీడియోలో చూద్దాము. ఇటీవల చేసిన ప్రాజెక్ట్ వీడియోలో చాలా మంది మా ప్రాంతానికి నీళ్లు వస్తాయా అని అడిగారు. సో ఈ వీడియోలో వెలిగొండ ద్వారా వచ్చే కాలువలు ఏ ప్రాంతాలకు వస్తాయని డీటెయిల్ గా చూద్దాము. కొంచెం ఓపికతో ఈ వీడియో చూడండి. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు హేబ్రో ఛానల్. వెలిగొండ ప్రాజెక్ట్ ని ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లోని కరువు మరియు ఫ్లోరైడ్ బాధిత ప్రాంతాలకు తాగు, సాగునీరు అందించడానికి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వరదల సమయంలో 43.5 టీఎంసీల కృష్ణా వరద జలాలను 30 రోజుల పాటు శ్రీశైలం జలాశయం నుండి నల్లమల సాగర్ జలాశయానికి తరలిస్తారు. నల్లమల సాగర్ నుండి వివిధ కాలువలు, ఎత్తిపోతల పథకాల ద్వారా ఈ 3 జిల్లాల్లో 30 మండలాల్లోని 4.5 లక్షల ఎకరాలకి సాగునీరు, 15.25 లక్షల జనాభాకి తాగునీరు అందుతుంది. వాటి డీటెయిల్స్ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఫ్రెండ్స్, ఈ ప్రాజెక్ట్ ద్వారా లబ్ధి పొందే ప్రాంతాల నుండి ఎవరైనా ఉంటే మీ ఊరి పేరుని కామెంట్ లో తెలియజేయండి. చూద్దాం ఏ ఊరి నుండి ఎంతమంది ఉన్నారు చూద్దాము. వెలిగొండ జలధార పల్లెల్లో పచ్చని సిరిధార 30 మండలాల గుండెల్లో మారుమోగే జలగీతం. దోర్నాల పెద్దార వీడు ఎర్రగొండ పాలెం త్రిపురాంతకం పుల్లల చెరువు కురిచేడు దొనకొండ మర్రిపూడి పొదిలి కొనకనమిట్ల తర్లుపాడు మార్కాపురం గిద్దలూరు రాజర్ల కొమరోలు బెస్తవారిపేట కంభం అర్ధవీడు కనిగిరి హెచ్యంపాడు పామూరు వెలిగండ్ల చంద్రశేఖరపురం ఉదయగిరి వరికుంట పాడు దుద్దలూరు మర్రిపాడు సీతారామపురం ఓరుమామిళ్ళ కలసపాడు. నల్లమల సాగర్ నుండి వచ్చే తూర్పు ప్రధాన కాలువ, తేగలేరు కాలువ, గొట్టుపడియా కాలువల గురించి చూద్దాము. వీటి ద్వారానే కృష్ణా నీళ్లు నిర్దేశించిన ఆయకట్టుకి